వాస్తవానికి మన హార్ట్ హెల్దీగా ఉండాలంటే చేయాల్సిన విషయాలు చాలా సులువైన విషయాలు. ఫిజికల్ యాక్టివిటీ. సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్ వీకెన్స్ ద హార్ట్. అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె వీక్ అవుతుంది. దానికి సొల్యూషన్ ఏంటి? ప్రతి గంటకు ఒకసారి షార్ట్ వాక్స్ తీసుకోవడం, కనీసం వారానికి 5 సార్లు 30 నిమిషాలు పర్ డే ఎక్సర్సైజ్ చేయడం. అన్హెల్దీ డైట్. ప్రాబ్లం ఎక్కువ సాల్ట్, ఎక్కువ షుగర్ అండ్ షుగరీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటి? ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హోల్ ఫుడ్స్ తీసుకోవడం, దాన్ని రీప్లేస్ చేయడం వల్ల మన హార్ట్ హెల్దీగా ఉంటుంది. నెంబర్ 3, స్ట్రెస్. రోజు డైలీ లైఫ్లో ఉండే స్ట్రెస్ వల్ల మనకి తెలియని హార్ట్ ఇష్యూస్ వస్తాయి. దానికి సొల్యూషన్ ఏంటి? అట్లీస్ట్ 10 minutes పర్ డే డీప్ బ్రీతింగ్, యోగా ఆర్ మెడిటేషన్ చేస్తే మనకి క్రానిక్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది. నెంబర్ 4, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనకి డైరెక్ట్గా హార్ట్ యొక్క రక్తనాళాలనే డ్యామేజ్ చేస్తాయి. సో దానికి సొల్యూషన్ ఏంటి? కంప్లీట్లీ అవాయిడింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇస్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. నెంబర్ 5, హెల్త్ చెకప్స్ని ఇగ్నోర్ చేయడం. అది ప్రాబ్లం ఏంటి అంటే హై బీపీ ఉన్నా, హై కొలెస్ట్రాల్ ఉన్నా, హై బ్లడ్ షుగర్స్ ఉన్నా మీకు తెలియకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుస్తున్నాయి. అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అంటే if you are above the age of 30, early health checkups to diagnose risk factors for heart disease చేస్తే మీరు డెఫినెట్లీ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తారు హార్ట్ డిసీజ్ని. సో ఎర్లీ ట్రీట్మెంట్ is always better and early prevention is also always better.